జేజ ఎందుకో పనికి వెళ్తున్నావు? పనికి పోయొచ్చయ్యా 10 అవుతుంది టైం. 10 ఏకుదన్న 5ంటికి పోతే పొద్దున్న 10 అవుతుంది పనికి పోయించారు. మరెందుకు వెళ్తుంది? చేసుకోకుంటే అట్టా చేసుకోకుంటే నుంచి వస్తాయ్యా, చాకరీ చేసుకుంటే కదా. జేజ ఎందుకు వెళ్తున్నావు పని? ఎవరు పెడతారో ఏ నుంచి వస్తాయి చేసుకుంటే కదా పెట్టి తినేది. మరి ఎట్టంటే బాడిగా ఇంటి బాడిగా అవి కట్టుకోదురంటే అవి కట్టుకోవాలిగా, చేసుకుంటే కదా పాలు మనం కట్టుకునేది. నెల చెరకు కట్టుకోవాలి కదా, రెంట్ కట్టాలి కదా, 2500 ఇంటి బాడిగా. పొద్దున్న పోయి మళ్ళీ పొద్దున్న చేసుకుని రావచ్చు కదా. పొద్దున్నే పోయి నేను 4 గంటలు ఎక్కుతాను, 5ంటికి పోయి 10 గంటలకు వస్తా పగులు. మరి 10 పోయి ఏదన్నా ఈ పని దొరికితే చేసుకుంటా, లేకుంటే ఇంటికాడే ఉంటా. ఇప్పుడు తిరిగేదన్నా బాగున్నాయి, మా ఛానల్ వీడియోలు బాగున్నాయి. వీడియో ఛానల్ యూట్యూబ్ లక్ష్మిది 3098 అన్నీ బాగుండాయా, చేసాం బాగుందా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఎవరు ఛాలెంజ్ చేసింది? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరు లైక్ కొట్టండి. నేను నా కొడుకు ఇద్దరం ఛాలెంజ్ చేసాం. మేమిద్దరం ఛానల్ చేస్తాం. మా జేజ నేను మీ ఇద్ది పైన బాగా చేస్తాము, బాగానే ఉంది. అన్ని లైకులు బాగానే నచ్చితే మాకు లైకులు బాగానే వచ్చినాయి. లైకులు కొట్టండి. ఏంద్ర చేతులు ఉడుకోవా? మరి నేను చేయకపోతే ఎట్టా, నేను సులువు పనులు చేస్తానా. సులువు పనులు చేస్తే ఎట్టా? బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే రేపు పొద్దున్న పైజోకుడు అవుతావు. సులువు పనులు చేయకూడదు, బాగా చదువుకోవాలా. చదువుకొని మీ నాన్నకు మీ అమ్మకు మంచి పేరు తేవాలా. అది నీ చదువు ముఖ్యం. అది మాకు చదువు లేక చూడు ఎంత బాధలు పడుతున్నామో. నేను చదువుకొని బాగా జాబ్ చేస్తా. జాబ్ చేసి మీ అమ్మకు మీ నాన్నకు మంచి పేరు తేవాలి. చదువే ముఖ్యం. ఆ రోజు పెద్దోళ్ళు బడికి పోమంటే బడికి పోక ఇలా బొచ్చెలు దోముకుంటున్నా, ఇళ్ళల్లో పాసి పని చేసుకుంటున్నా. ఈసారి నెక్స్ట్ ఆదివారం మా అక్కది 10th అయిపోతుంది. ఆ తర్వాత కాలేజ్కి వెళ్తుంది, తర్వాత జాబ్ వస్తుంది. మీరు చదువుకుంటే మాకు ఏదైనా కష్టపడి చదువుకోండి. మీరు ఒక కాలు మీద నిలబడండి. కాలు మీద నిలబడి తల్లిదండ్రికి మంచి పేరు తేండి. అది మాకు చదువు లేక చూడండి ఎంత ఇబ్బందులు పడుతున్నాం. ఒక 5 చదువుకుని నాకు నా భవిష్యత్తు బాగుపడేది. ఇవాళ ఎందుకు పోయి ఇళ్ళలో పాసి పని చేసుకొని బతుకుతున్నా. అదే 5 చదువుకొని ఉంటే చెప్తున్నా ఏదో ఒక పని ఏదో పేపర్ పప్పులో పని చేసుకునేదాన్ని కదా. ఎంత బాధపడుతున్నా నేను. లేచి ఏకుదాం 5 గంటలకు పోయి వాళ్ళ ఇళ్ళల్లో పాసి పనులు చేసుకొని కష్టపడి ఏం చేస్తావు, వాళ్ళు పోయి వచ్చి మళ్ళీ ఏదో పని దొరుకుద్దని ఆశతోటి. సరే పెద్ద అయిన తర్వాత 10th వచ్చి అప్పుడు బాగా చదువుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడారు. మీరు ఒక ఉద్యోగం వచ్చిందంటే దేవుడు చేసి మీరు చేసుకున్న ఈ పిల్లలు బుల్లులు చేసుకున్న తల్లిదండ్రులు ఆశపడకుండా మీ భవిష్యత్తు మీకు లక్షణంగా బతుకుతారు మీరు. అది మేము జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అందరినీ పిలిచి అందరికి బాయ్ చెప్పండి, నేను పోతాను. కార్లో వదిలిపెట్టి మంచి జాబ్ తిప్పి ఏంద్ర పొద్దుగులు అన్నీ కొడతావా? అంతకుముందు మిద్ది మీద కూడా కొట్టావు తలకేసి. పొద్దుగులు నా జోలు ఎందుకు? ఏందమ్మా ముసలామా? పొద్దుగులు నా జోలు ఎందుకు? ఎవర్రా ముసలామే అంటావా? ఏమమ్మా ముసలామ అయ్యావు కదా. ముసలామంటే కర్ర పట్టుకొని దోగి ఆడితే ముసలోళ్ళు. నేను మన ఇప్పుడు ముసలి దాన్ని అయినా ముసలామని ఎవరికైనా యాక్టింగ్ చేసా. యాక్టింగ్ అంటే అటు నెత్తికేసి కొట్టడమా? యాక్టింగ్ తలకు తగిలితే తల నెత్తికేసి కొట్టకూడదు. సరే నువ్వు ముసలామ కదా, నేను కూడా పెద్దోళ్ళు అయిన తర్వాత ముసలోళ్ళు అయితే గౌరవించాలా. పెద్ద చిన్న గురువు దైవం అనేది ముసలోళ్ళకు గౌరవించాలా. గౌరవించి మాట్లాడాలా. అదే ముసలోళ్ళని కొట్టకూడదు. అది
ముసలోని కొట్టపోతే మరేం చేయాలి? ఏం చేస్తావు? ముసలి వాళ్ళని ఎందుకు కొట్టాలి? దేనికి కొట్టాలా? కొట్టకూడదు ముసలి వాళ్ళను. ఇంకా వాళ్ళను పాపం అయ్యో పాపం అని ఇదిగో ఇవి ఉన్నది ఇదిగో తిను అని చెప్పాలా? కొట్టొచ్చా? తప్పు కదా అసలు. మరెందుకు ఒరే యాడి వినరా భార్గవ్, కొట్టిపోతున్నవే, యాడికి వెళ్తుంది? వెళ్ళే భార్గవ్, కొట్టి వెళ్తావే. ఓయ్ ఏడ దాక్కున్నారా? కొట్టినవే, కొట్టి లగెత్తినవా? అయితే నన్ను కొట్టుకొని తట్టేస్తా, నేను ఎవరికి అంట. భయం ఉందా? చిన్న పెద్ద గురువు దైవమా ఉందా నీకు?